వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ సెషన్లో మనం కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద చాప్టర్ కాల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ సాల్వ్ చేద్దాం. సో ఈ పర్టికులర్ క్వశ్చన్స్ అనేవి 2016 తెలంగాణ పేపర్లో వచ్చింది. ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి సంబంధించిన క్వశ్చన్. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఫోర్త్ మోడల్ ఏంటంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కదా. సో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని జనరల్గా 2 కేసెస్ ఉంటాయి నాన్న. ఆ కేసెస్ ఏంటో ముందు మనం నేర్చుకుందాం, ఆ తర్వాత ఈ పర్టికులర్ క్వశ్చన్ మనం సాల్వ్ చేద్దాం. సో ఆ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఖచ్చితంగా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీద నుంచి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాడు ఫర్ షూర్. అర్థమైందా? సో చూడండి, కేస్ 1 ఏంటి అంటే కేస్ 1 ఎలా ఉంటుంది అంటే సి dy/dx ఓకే ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈక్వల్స్ టు q ఆఫ్ x. ఈ విధానంలో ఉంటుందన్నమాట కేస్ 1 అనేది. dy/dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈక్వల్స్ టు q ఆఫ్ x ఫార్మాట్లో కనుక వస్తే, ఇది కనుక కనిపిస్తే ఇక్కడ మన ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏం రాసుకోవాలి అంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ విల్ బి ఈ పార్ ఇంటిగ్రల్ p ఆఫ్ x dx. ఓకే, ఆ తర్వాత సొల్యూషన్ ఏమవుతుంది అంటే ద సొల్యూషన్ విల్ బి y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఓకే, y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ q ఆఫ్ x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ dx. రైట్, దిస్ విల్ బి ద సొల్యూషన్. రైట్ నాన్న, y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ q ఆఫ్ x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ dx. ఓకేనా, ప్లస్ c అని రాసుకోవచ్చు. అర్థమైందా? సో ఇప్పుడు కేస్ 2 చూడండి. కేస్ 2 ఎట్లా ఉంటుంది అంటే ఈ 2 కేసెస్లోంచి ఏదో ఒక కేసు నుంచి అడుగుతాడనమాట మనల్ని క్వశ్చన్ అనేది కంపల్సరీగా వస్తుంది. ఇప్పుడు కేస్ 2 అనేది dx/dy ఫార్మాట్లో ఉంటుంది. అంటే dx/dy. సో dx/dy ప్లస్ p ఆఫ్ y ఇంటూ x ఈక్వల్స్ టు q ఆఫ్ y ఫార్మాట్లో ఉంటుందన్నమాట. అర్థమైందా? సో ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ విల్ బీ హియర్ ఈ పార్ ఇంటిగ్రల్ p ఆఫ్ y dy అవుతుంది. ఓకేనా, అండ్ సొల్యూషన్ విల్ బీ x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ q ఆఫ్ y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ dy ప్లస్ c. గుర్తుపెట్టుకున్నాను, ఈ 2 వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఏదర్ ఫస్ట్ కేస్ కానీ సెకండ్ కేస్ నుంచి కానీ ఒక మోడల్ నుంచి కంపల్సరీగా పేపర్లో వస్తుంది. ప్రతి పేపర్లో వస్తుంది అనమాట. డామ్ షూర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. ఈ 2 కేసెస్ నుంచి ఒక కేసు ఇస్తాడు ఫ్రేమ్ చేసి. ఒకటి గుర్తుపెట్టుకోండి, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే డినామినేటర్లో dx ఉంది కాబట్టి ఇక్కడ p ఆఫ్ x టర్మ్ని చూసుకోవాలి, q ఆఫ్ x టర్మ్ వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. ఇక్కడ న్యూమినేటర్లో dy ఉంది కాబట్టి ఇక్కడ y వచ్చేలాగా చూసుకోవాలి. అర్థమైందా? ఎప్పుడైతే డినామినేటర్లో dx ఉందో ఇక్కడ p ఆఫ్ x q ఆఫ్ x వాటి యొక్క ఫంక్షన్ x ఫంక్షన్స్లో కనిపిస్తున్నాం. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కూడా x ఫంక్షనాలిటీలోనే ఉంటుందన్నమాట. వాట్ విల్ బి ద సొల్యూషన్? yతో స్టార్ట్ అవుతుంది అప్పుడు. రైట్, y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటిగ్రల్ q ఆఫ్ x dx పెడతాం అప్పుడు. రైట్, అదే dx/dy ఫార్మాట్లో కనిపించింది అనుకోండి, డినామినేటర్లో dy ఉంది కాబట్టి ఇక్కడ p ఆఫ్ y ఉంటుంది. ఓకేనా, ఇక్కడ dx ఉంది కాబట్టి ఇక్కడ x వస్తుంది. అర్థమైందా? ఇది మళ్ళీ q ఆఫ్ y ఫార్మాట్లోనే ఉంటుంది. dy p ఆఫ్ y q ఆఫ్ y dx x అలా, ఇక్కడ dx p ఆఫ్ x q ఆఫ్ x dy y అలాగా. అర్థమైందా? ఇప్పుడు సొల్యూషన్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. డినామినేటర్లో dy p ఆఫ్ y q ఆఫ్ y ఉన్నాయి కాబట్టి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కూడా ఈ పార్ ఇంటిగ్రల్ p ఆఫ్ y ఫార్మాట్సే వస్తాయి. సొల్యూషన్ విల్ బి x. ఇక్కడ yతో వచ్చింది కాబట్టి ఇక్కడ xతో సొల్యూషన్ స్టార్ట్ అవ్వాలి. x ఇంటి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, ఇక్కడ x వచ్చింది కాబట్టి ఇంటిగ్రేషన్ లోపల మళ్ళీ y రావాలి. అలా గుర్తుపెట్టుకోవాలి. సరేనా? సో ఈ 2 కేసు మీద ఒక క్వశ్చన్ అడిగాడు. ఆ క్వశ్చన్ ఏంటనేది ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. ఓకే, సరే, ఇవి 2 నోట్ చేసుకోండి. సో లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. సో వాట్ ఈస్ ద క్వశ్చన్ హియర్? y డాష్ అంటే అర్థం ఏంటి? డెరివేటివ్ ఆఫ్ y అని అర్థం. సో dy/dx అని అర్థం, అంతేనా? y డాష్ అంటే అర్థం అదే కదా. సరే, సో చూడండి, y డాష్ అంటే dy/dx. సో dy/dx ఈక్వల్స్ టు 1/e పార్ మైనస్ y మైనస్ x. ఇలా ఉంటే నాకు సాల్వ్ చేయడం కష్టమైపోతుంది. దీన్ని న్యూమరేటర్లోకి తీసుకెళ్ళాలంటే రెండింటిని మనం షిఫ్ట్ చేద్దాం, లేదా ఆ టర్మ్స్ నడిచి ఎక్స్చేంజ్ చేద్దాం. సో dx/dy రాస్తే ఏమొస్తుందన్నా, దిస్ విల్ బికమ్ e పార్ మైనస్ y ప్లస్ x, మైనస్ x. అవునా? ఇప్పుడు నేను ఈ xని తీసుకొచ్చేయచ్చు, అలా సపరేట్ చేసేయచ్చు. రైట్, సో చూడండి ఏమొస్తుంది అప్పుడు నాకు dx/dy ప్లస్ x ఈక్వల్స్ టు ఈ పార్ మైనస్ y. అవునా కదా? ఇప్పుడు ఇది ఏ ఫార్మాట్లో ఉంది నాన్న? కేస్ 2 ఫార్మాట్లో ఉంది. dx/dy ఈక్వల్స్ టు ప్లస్ p ఆఫ్ y ఇంటూ x రైట్ ఈక్వల్స్ టు q ఆఫ్ y. అవునా కదా? ఆ ఫార్మాట్ ఉందా? అంటే dx/dy ప్లస్ మరి p ఆఫ్ y ఏది అంటే ఇక్కడ ఏమీ లేదు కాబట్టి y టర్మ్ ఏమీ లేదు కాబట్టి 1 అనుకోవాలి. 1 ఇంటూ x, ఉట్టి x అంటే 1 ఇంటూ x అని రాసుకోవచ్చు కదా. అంటే p ఆఫ్ y వాల్యూ ఎంత? 1. ఇక్కడ కేస్ 2తో కంపేర్ చేస్తున్నాను. అండ్ వాట్ ఈస్ q ఆఫ్ y హియర్? q ఆఫ్ y ఈక్వల్స్ టు ఈ పార్ మైనస్ y. రైట్, సరే, ఇప్పుడు మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుందన్న? ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ విల్ బి ఈ పార్ ఇంటిగ్రల్ p ఆఫ్ y dy, అంతేనా? ఎస్. సో ఈ పవర్ ఇంటిగ్రల్ 1 dy
సో ఈ పవర్ ఇంటిగ్రల్ 1 ఈజ్ నథింగ్ బట్ వై. ఇంటిగ్రల్ 1 dy అంటే y వస్తుంది కదా, రైట్. దిస్ ఈజ్ ద ఈ పవర్ y టర్మ్, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ టర్మ్. ఇప్పుడు మనకి సొల్యూషన్ ఏమవుతుంది, సొల్యూషన్ ఈక్వల్స్ టు ఇది వైడ్ ఫార్మాట్లో ఉంటుంది కాబట్టి ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎంత, ఈ పవర్ వై ఇదే కదా మనం నేర్చుకున్నాం. ఎక్స్ ఇంటూ ఈ పవర్ వై ఈక్వల్స్ టు ఇంటిగ్రల్, అప్పుడే వస్తుంది ఇంటిగ్రల్ మనకి క్యూ ఆఫ్ వై ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వస్తుంది, అవునా కదా, రైట్. సో క్యూ ఆఫ్ వై ఎంత, క్యూ ఆఫ్ వై ఈజ్ ఈ పవర్ మైనస్ వై ఇంటూ వాట్ ఈస్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, ఈ పవర్ వై ఇంటూ డివై ప్లస్ సి, అంతేనా. సో ఈ పవర్ మైనస్ వై ఇంటూ ఈ పవర్ మైనస్ వై ప్లస్ వై, ఏ పవర్ ఏమిటి, ఏ పవర్ ప్లస్ ఎన్, మైనస్ వై ప్లస్ వై క్యాన్సిల్, ఈ పవర్ 0 వస్తుంది. ఈ పవర్ 0 అంటే 1 కదా, 1 ఇంటూ డివై ప్లస్ సి. సో 1 ఇంటూ డివై ఎంత, వై ప్లస్ సి, రైట్. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ నాన్న, ఎక్స్ ఇంటూ ఈ పవర్ వై ఈక్వల్స్ టు వై ప్లస్ సి, అవునా కదా. సో మనం దీన్ని మళ్ళీ ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఎక్స్ ఇంటూ ఈ పవర్ వై మైనస్ వై ఈక్వల్స్ టు సి, ఈ విధంగా కూడా రాసుకోవచ్చు, రైట్. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ అనమాట, రైట్. ప్లీజ్ నోట్ దిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి ఆ 2 కేసెస్ మాత్రం మళ్ళీ రివైజ్ చేసుకోండి, రైట్ నాన్న. ప్లీజ్ నోట్ దిస్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. సొల్యూషన్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ 3xy డాష్, y డాష్ అంటే అర్థం ఏంటి, dy బై dx అని, రైట్. మైనస్ 3y ప్లస్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ హోల్ పవర్ 1/2, హోల్ పవర్ 1/2 అంటే రూట్ ఓవర్ అని అర్థం, ఈక్వల్స్ టు 0, సాటిస్ఫైయింగ్ ద కండిషన్ y ఆఫ్ y ఈక్వల్స్ టు 1. ఇక్కడ ఏం తీసుకోవాలంటే y వాల్యూ 1, x వాల్యూ 1, y ఆఫ్ x ఈక్వల్స్ టు అని అర్థం. y ఆఫ్ x వాల్యూ ఎంత 1 అనమాట, అంటే y వాల్యూ 1, x వాల్యూ 1, ఇది x వాల్యూ, ఇది y వాల్యూ, అది అలా గుర్తుపెట్టుకోండి, రైట్. ఫస్ట్ రాయండి డిఫరెన్షియల్ ఈక్వేషన్ని, 3x ఇంటూ y డాష్ అంటే dy బై dx, అంతేనా, రైట్. మైనస్ 3y ప్లస్ రూట్ ఓవర్ పవర్ 1/2 అంటే రూట్ ఓవర్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఈక్వల్స్ టు 0. ఈ టర్మ్ అటు తీసుకెళ్ళిపోతే నాకు ఏమవుతుంది, ఇది ప్లస్ అయిపోతుంది, అవునా కదా, అప్పుడు ఈక్వల్ టు వస్తుంది. సో సారీ, మొత్తాన్ని అప్పుడు తీసుకెళ్ళాం కదా, కాబట్టి ఇదేమవుతుంది, ఇది కూడా మైనస్ అవుతుంది. అంటే మైనస్ 3y అటు తీసుకెళ్తే ప్లస్ 3y అవుతుంది, ప్లస్ ఇక్కడ ఉంది కాబట్టి అటు వెళ్ళేటప్పటికి మైనస్ అవుతుంది, రైట్. సరే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే, హౌ కెన్ ఐ రైట్ దిస్, బిఫోర్ ఐ రైట్ దిస్, హౌ కెన్ ఐ రైట్, ఎక్స్ కామన్ తీసేద్దాం. ఎక్స్ కామన్ తీసేసినప్పుడు అంటే ఎక్స్ని అటు పంపించినప్పుడు 3 ఇంటూ డివై బై డిఎక్స్, ఎక్స్ అటు తీసుకువెళ్ళిపోతే రెండింటికి వస్తుంది కదా, కాబట్టి 3 ఇంటూ వై బై ఎక్స్ మైనస్ రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్ వస్తుంది కదా. సో ఈ పర్టికులర్ కేస్ని ఎలా చేస్తాం, హోమోజీనియస్ కేస్ కదా, కాబట్టి ఏం చేసుకోవాలి, వై ఈక్వల్స్ టు విఎక్స్ అని తీసుకుంటాం. డివై బై డిఎక్స్ ఉన్నప్పుడు y ఈక్వల్ టు విఎక్స్ తీసుకోవాలి, డిఎక్స్ బై డివై ఉన్నప్పుడు x ఈక్వల్ టు వివై అని తీసుకోవాలి. ఆ మోడల్స్ కూడా చేద్దాం. ఇక డివై బై డిఎక్స్ ఉంది కాబట్టి y ఈక్వల్ టు విఎక్స్. సో హౌ కెన్ ఐ రైట్, డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, v ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిందే కదా, ఇది ఎట్లా రాసామనేది, రైట్. యువి ఫార్మాట్ అనమాట, ఎక్స్ అనే దానికి 1 వస్తుంది ప్లస్ ఎక్స్ ఇంటూ మళ్ళీ డివి బై డిఎక్స్ వస్తుంది, రైట్. సో ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 3 ఇంటూ వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్, రైట్, ఈక్వల్స్ టు 3 ఇంటూ వై బై ఎక్స్ ఏమవుతుంది నాన్న, వై బై ఎక్స్ విల్ బీ ఈక్వల్స్ టు వి, రైట్. సో 3v మైనస్ రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఇక్కడ మళ్ళీ మనం y అంటే విఎక్స్ అనుకున్నాం కాబట్టి విఎక్స్ హోల్ స్క్వేర్ అంటే వి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్ అంటే ఏంటి, మళ్ళీ ఎక్స్ అంటే జస్ట్ ఎక్స్ అని అలాగే ఉంచండి, వైని మాత్రం తీసేస్తున్నాం, ఇన్ టర్మ్స్ ఆఫ్ వీలో రాస్తున్నాం వైని, రైట్. సో 3v ప్లస్ 3x ఇంటూ డివి బై డిఎక్స్, అంతేనా, ఈక్వల్స్ టు 3v మైనస్ లోపల ఎక్స్ స్క్వేర్ ఉంది, ఎక్స్ స్క్వేర్ టర్మ్ బయటకు వస్తే ఎక్స్ అవుతుంది, అప్పుడు ఎక్స్ పైన ఎక్స్ కింద ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ మనకి 1 మైనస్ వి స్క్వేర్ టర్మ్ మిగులుతుంది, అవునా. ఎక్స్ స్క్వేర్ ఉంది, రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ బయటకు వస్తుంది, ఎక్స్ క్యాన్సిల్, రూట్ ఆఫ్ 1 మైనస్ వి స్క్వేర్, రైట్. 3v క్యాన్సిల్ అయిపోయింది, అప్పుడు నాకు ఏమొస్తుందన్నా, ఐ విల్ బి గెటింగ్ 3x ఇంటూ డివి బై డిఎక్స్ ఈక్వల్స్ టు ఎంత, మైనస్ రూట్ ఓవర్ 1 మైనస్ వి స్క్వేర్. సో ఎక్స్ని ఇప్పుడు వేరియబుల్ సెపరబుల్ మెథడ్ చేయాలి కదా. సో డివి అటు ఇలా ఉంచండి, డిఎక్స్ని అటు తీసుకెళ్ళండి, అప్పుడు ఇది తీసుకొస్తే మైనస్ 1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ వి స్క్వేర్ ఈక్వల్స్ టు 1 బై 3x ఇంటూ డిఎక్స్, అవునా. ఇది డివి కదా ఇక్కడ ఉండేది, ఎస్. ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇంటిగ్రేట్ చేస్తున్నప్పుడు ఈ ఇంటిగ్రేషన్కి బయటకి 1/3 బయటకు వచ్చేస్తుంది కదా. సో 1/3 ఇంటిగ్రల్ 1/x, రైట్. సో ఇప్పుడు చూడండి, ఇంటిగ్రల్ -1 బై రూట్ ఓవర్ 1 మైనస్ వి స్క్వేర్ ఎంత అవుతుందమ్మా, కాస్ ఇన్వర్స్ వి అవుతుంది, అవునా కదా. దిస్ విల్ బి కాస్ ఇన్వర్స్ వి. ఒక్కసారి మీరు ఫార్ములాస్ అన్ని ఒకసారి రివైజ్ చేసుకోండి, ఇంటిగ్రేషన్ ఫార్ములాస్, రైట్. సో ఈక్వల్స్ టు 1/3 ఇంటూ ఇంటిగ్రల్ 1/x లాగ్ ఎక్స్, అవునా,
లాగ్ ఎక్స్ ప్లస్ సి వస్తుంది. ఇప్పుడు వి అంటే మనం ఏం చెప్పుకున్నాం, లాగ్ జనరల్గా ఇక్కడ మోడ్ పెట్టుకోవచ్చు. ఎస్, వి అంటే ఏం చెప్పుకున్నాం, వి ఈజ్ నథింగ్ బట్ వై బై ఎక్స్. కాబట్టి కాస్ ఇన్వర్స్ వై బై ఎక్స్ ఈక్వల్స్ టు 1/3 log mod x ప్లస్ సి. అవునా? ఎస్, దిస్ ఈ విల్ బి ద ఆన్సర్. అయితే ఇక్కడ దిస్ ఈజ్ ద ఆన్సర్, వీ నీడ్ టు చెక్ అనమాట. ఇప్పుడు ఇది కరెక్టా కదా ఎలా చెప్తాం, ఈ కండిషన్ యూస్ చేసుకొని చేసుకోవాలి. వై వాల్యూ వై ఆఫ్ 1 ఈక్వల్స్ టు 1 అన్నాడు కదా. సరే, వై ఆఫ్ 1 ఈక్వల్స్ టు 1 అన్నప్పుడు ఎలా చెక్ చేస్తాం, ఎక్స్ ప్లేస్లో మనం 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఏం వస్తుందో చెక్ చేద్దాం. ఇది కాస్ ఇన్వర్స్ వి కదా, దీనిలో చూడండి ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. కాస్ ఇన్వర్స్ వి ఈక్వల్స్ టు 1/3 log mod 1 ప్లస్ సి. లాగ్ 1 వాల్యూ 0 కదా ఎప్పుడు, కాబట్టి 0 ఇంటూ సంథింగ్ ఈజ్ 0. కాస్ ఇన్వర్స్ వి ఈక్వల్ టు, సపోజ్ కాన్స్టెంట్ లేదనుకుందాం, అప్పుడు 0 అనుకోండి. కాస్ ఇన్వర్స్, కాస్ ఎప్పుడు 0 అవుతుంది, రైట్? కాస్ ఎప్పుడు 0 అవుతుంది అంటే కాస్ వాల్యూ ఏ పర్టికులర్ వాల్యూ దగ్గర 0 అవుతుంది మనకి, కాస్ ఈజ్ 90 degrees దగ్గర, రైట్? అయితే కాస్ ఇన్వర్స్ మనకి ఇక్కడ జనరల్గా అబ్జర్వ్ చేస్తే, సి ఫ్రెండ్స్, ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే కాస్ ఇన్వర్స్ వాల్యూ 0, ఇక్కడ 1 పెట్టాను అనుకోండి, రైట్? కాస్ ఇన్వర్స్ 1 ఈక్వల్ టు 0 అయినా, ఎస్ ఆర్ నో? సో దట్ ఈస్ నథింగ్ బట్ కాస్ 90, కాస్ 0 ఈజ్ 1, అవునా కదా? సో కాస్ ఇన్వర్స్ అటు వెళ్ళిపోతే కాస్ 0 వాల్యూ అన్న. పోనీ ఇది మీకు కన్ఫ్యూజన్గా ఉందనుకోండి, కాస్ ఇన్వర్స్ వాల్యూ అటు తీసుకెళ్ళండి, వి ఈక్వల్ ఏమవుతుంది, కాస్ ఇన్వర్స్ అటు వెళ్తే కాస్ అవుతుంది, కాస్ 0. కాస్ 0 వాల్యూ ఎంత 1 కదా, కాబట్టి వి వాల్యూ ఎంత 1. వి ఈజ్ నథింగ్ బట్ వై బై ఎక్స్ కదా, వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, వై ఈక్వల్స్ టు ఎక్స్. సరిపోయింది, సాటిస్ఫై అయింది, రైట్? ఎక్స్ ఎంతో వై కూడా అంతే వచ్చింది కదా, ఎక్స్ ఎంత వై కూడా అంతే వచ్చింది, రైట్ ఆర్ నాట్? సో వి ఈజ్ ఈక్వల్ టు 1, వై ఈక్వల్ టు ఎక్స్, వై ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1, సాటిస్ఫై అయిపోయింది అనమాట. అర్థమైందా? రైట్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఈ పర్టికులర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ హోమోజీనియస్ మోడల్లో మనం చేసినప్పుడు dv/dx ఈక్వల్ టు v ప్లస్ ఎక్స్ ఇంటూ dv/dx మార్చాం. ఎలా మార్చాం, y ఈజ్ ఈక్వల్ టు vxగా తీసుకుని దాని యొక్క ఈక్వేషన్ ఎంత వచ్చింది మనకి, సొల్యూషన్. దిస్ ఈజ్ ద సొల్యూషన్. కాస్ ఇన్వర్స్ y బై ఎక్స్ ఈక్వల్ టు 1/3 log mod x ప్లస్ సి. దిస్ ఈజ్ ద ఆన్సర్. వీడి ఇచ్చిన దాన్ని బట్టి ఇది కరెక్టా కాదా చెక్ చేసుకున్నాం అనమాట. ఈ కండిషన్ ఇది సాటిస్ఫై చేసిందా లేదా చెక్ చేసుకున్నాం, రైట్? సో దిస్ ఈజ్ ద క్వశ్చన్ ఫ్రమ్ 2016 తెలంగాణ పేపర్. వెరీ ఇంపార్టెంట్, ప్లీజ్ నోట్ ఇట్. Okay friends, look at the next question. Here this is also the question from, I think it's Andhra 2016 MSET paper లో వచ్చిన క్వశ్చన్ అనమాట. ఇది కూడా మనం సాల్వ్ చేద్దాం. సో ద సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ 2x - 4y + 3 × dv/dx ప్లస్ x - 2y + 1 ఈక్వల్స్ టు 0. సరే, ఇది కూడా మనం హోమోజీనియస్ మోడల్లో మనం చేయొచ్చు. బట్ దీనికి మరొక మోడల్ ఉంది. ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది x - 2y, ఇదేమో 2x - 4y. దీనికి 2తో మల్టిప్లై చేస్తే ఈ టర్మ్కి ఇది వస్తుంది. కాబట్టి దీనికి ఒక చిన్న లాజిక్ ఉందన్నమాట. ఏంటది అంటే, సో ద లాజిక్ ఈస్ 2x - 4y + 3 × dv/dx, రైట్, ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ x - 2y + 1, రైట్? ఈ విధంగా రాయొచ్చు. ఇప్పుడు చూడండి, dv/dx కావాలి నాకు. సో వాట్ విల్ బి ద dv/dx? dv/dx ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ x - 2y + 1 డివైడెడ్ బై, దీన్ని కిందకి తీసుకెళ్తాం, అవునా కదా? సో అదేమవుతుంది, ఇక్కడ ఈ రెండిట్లో 2 కామన్ తీయండి, అప్పుడు ఏమొస్తుంది, x - 2y అవుతుంది, రైట్, ప్లస్ 3. ఇప్పుడు x - 2y నేను ఏమనుకుంటానంటే, లెట్ అస్ సపోజ్, మీ ఇష్టం, మీరు ఏదైనా ఒక డమ్మీ వేరియబుల్ అనుకోండి. ఒక డమ్మీ వేరియబుల్ అంటాం అనమాట దాన్ని. సో సపోజ్ z అనుకుందాం, z ఈక్వల్స్ టు x - 2y. సో అనుకున్నప్పుడు dz/dx ఏమవుతుంది నాన్న, డెరివేటివ్ చేస్తే 1, అంటే సబ్స్టిట్యూషన్ మెథడే సింపుల్గా చెప్పాలి అంటే 1 - 2 × dv/dx అవుతుంది, అవునా? సరే, ఇప్పుడు dv/dx ప్లేస్లో నేనేం రాయొచ్చు, 2 × dv/dx అటు తీసుకొద్దాం, dz/dx అటు తీసుకెళ్దాం. సో 2 × dv/dx ఈక్వల్స్ టు 1 - dz/dx, రైట్? సో వాట్ విల్ బి dv/dx హియర్? సో 1/2 × 1 - dz/dx, రైట్? దిస్ వన్ అంటే dv/dx ప్లస్ ఇది రీప్లేస్ చేయొచ్చు. ఎస్, ఓకే. సో రీప్లేస్ చేసినప్పుడు వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్? సో 1/2 is 1 - dz/dx, రైట్, ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ x - 2y ప్లస్ ఏం రీప్లేస్ చేసినా, z రీప్లేస్ చేయొచ్చు, z + 1 హోల్ డివైడెడ్ బై 2z + 3. అంటే నేను మొత్తాన్ని ఏం చేశానంటే z x టర్మ్స్లోకి మార్చాను అనమాట, y టర్మ్ని ఎలిమినేట్ చేసి, రైట్? సో సరే, ఇప్పుడు ఏం చేస్తానంటే,
సి ఫ్రెండ్స్ 2ని మనం అటు తీసుకువెళ్ళాం అనుకోండి, అంటే వేరియబుల్ సెపరబుల్ మెథడ్ మనం చేయొచ్చు కదా ఇప్పుడు, రైట్. ఇప్పుడు మనం వేరియబుల్ సెపరబుల్ మెథడ్ చేద్దాం. చేసినప్పుడు ఏమొస్తుంది ఇక్కడ, 1 మైనస్ dz బై dx ఈక్వల్స్ టు మైనస్ 2z మైనస్ 2 డివైడెడ్ బై 2z ప్లస్ 3. అవునా? సో 1 ఈ మైనస్ అది అటు వెళ్ళిపోతుంది, ఇది ఒకటి వచ్చింది అనుకోండి 1, ఇక్కడ మైనస్ కామన్ తీసాను అనుకోండి, ఇది ప్లస్ అయిపోతుంది కదా, కాబట్టి ప్లస్ 2z ప్లస్ 2 divided by 2z plus 3 equals to dz by dx. అవునా? So this will be 2z plus 3 plus 2z plus 2 whole divided by 2z plus 3 equals to dz by dx. అవునా కదా? So 2z plus 2z is nothing but 4z. Yes or no? 4z plus 5 divided by 2z plus 3 equals to dz divided by dx. అవునా కదా? ఇప్పుడు వేరియబుల్ సెపరబుల్ మెథడ్ చేద్దాం. సో ఏమొస్తుందన్న, సో dx ఇటు తీసుకొచ్చేయండి, మిగిలిన టర్మ్స్ అటు తీసుకెళ్ళండి. 2z ప్లస్ 3 డివైడెడ్ బై 4z ప్లస్ 5 రైట్ ఇంటూ dz. ఇప్పుడు వేరియబుల్స్ని సపరేట్ చేసామా, 2z ప్లస్ 3 రైట్. ఇక్కడ ఐ థింక్ ఇట్స్ 4z కదా, ఓకే కరెక్ట్. సో నాకు ఏమొస్తుందన్న, ఇప్పుడు dz బై dx కావాలనుకోండి, నాకేం కావాలి, dz బై dx ఇస్ దిస్ వన్. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దాన్ని 6 మైనస్ 1గా రాయొచ్చు కదా. సో హౌ కెన్ ఐ రైట్ దిస్, లిజన్. ఇక్కడ ఏం చేయాలంటే మనం సపోజ్ ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. ఇంటిగ్రేషన్ అప్లై చేసినప్పుడు నేను ఈ పర్టికులర్ న్యూమరేటర్ టర్మ్ని 2తో మల్టిప్లై చేస్తాను, ఎందుకంటే ఇక్కడ 1/2 పెట్టి 2z అంటే 4z ఇక్కడ రాసుకోవచ్చు, 2 3s అంటే 6 రాసుకోవచ్చు, మళ్ళీ 2 కామన్ తీస్తే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకు ఇలా రాశానంటే 4zని ఈక్వల్ చేయడానికి. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఎలా రాయొచ్చు, 4z ప్లస్ 5 ప్లస్ 1 అని రాయొచ్చు కదా, అంటే ఇంటిగ్రల్ dx ప్లస్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ 4z ప్లస్ ఎలా రాయొచ్చు నాన్న, 4z ప్లస్ 5 ప్లస్ 1 అని రాయొచ్చు, డివైడెడ్ బై 4z ప్లస్ 5 ఇంటూ dz. అవునా కదా? సో దిస్ ఈజ్ వన్ టర్మ్, దిస్ ఈజ్ వన్ టర్మ్, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది, ప్లస్ 1/4z ప్లస్ 5 వస్తుంది. అవునా కదా? అది ఇక్కడ చేద్దాం చూడండి. సో ఇంటిగ్రల్ dx అంటే x కదా, రైట్. x ఈక్వల్స్ టు 1/2 ఇంటిగ్రల్, పోనీ ఇంటిగ్రల్ dx అలాగే ఉంచండి, తర్వాత చేద్దాం. సో 1/2 ఇంటూ 1 ప్లస్ 1/4z ప్లస్ 5 dz. అంతేనా? రైట్, ఓకేనా? ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు నేను స్ప్లిట్ చేయండి అన్న. ఇంటిగ్రల్ dx ఈక్వల్స్ టు 1/2 ఇంటిగ్రల్ dz ప్లస్ 1/2 ఇంటిగ్రల్ 1/4z ప్లస్ 5 ఇంటూ dz. అవునా కదా? ఇక్కడ నాకు 4 ఉందనుకోండి, నాకేమొస్తుంది, log 4z ప్లస్ 5 వస్తుంది కదా. అప్పుడు 4z ప్లస్ 5కి డెరివేటివ్ ఎంత, 4 వస్తుంది. అవునా కదా? ఎస్ ఓ నో, రైట్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ 4 పెట్టి ఇక్కడ ఇంకో 4తో మల్టిప్లై చేస్తాను, 2 4 అప్పుడు 8 అయిపోతుంది కదా ఇక్కడ, రైట్. సో అప్పుడు ఏమవుతుందన్న, 1/2 ఇంటిగ్రల్ dz ఈక్వల్స్ టు 1/8 log mod 4z ప్లస్ 5 అవుతుంది, ప్లస్ c. ఇక్కడ ఇంటిగ్రల్ dx అంటే అలాగే ఉంచండి, ఇంటిగ్రల్ dz అంటే ఇక్కడ z అయిపోతుంది కదా, దీన్నేమో ఇంటిగ్రల్ dxని x అని రాసేద్దాం. ఓకే సరిపోయింది. సో x ఈక్వల్ టు z/2 రైట్, లేదా 1/2 మీ ఇష్టం అలా ఉంచేయచ్చు, ప్లస్ 1/8 log mod 4z ప్లస్ 5 వస్తుంది. అవునా కదా? సో 1/2ని మనం కామన్ తీయచ్చు కదేమో డైరెక్ట్గా. సో x ఈక్వల్ టు 1/2ని కామన్ తీసామనుకోండి, ఏం రాయొచ్చు అంటే z ప్లస్ log 4z ప్లస్ 5 డివైడెడ్ బై 4 ప్లస్ c. అవునా కదా? z అంటే మనం ఏమనుకున్నాం, x మైనస్ 2y అనుకున్నామా లేదా? సో దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఈ 2 నటు తీసుకువెళ్ళిపోండి, 2 నటు తీసుకొచ్చినప్పుడు 2x ఈక్వల్స్ టు వస్తుంది x మైనస్ 2y ప్లస్ log 4 ఇంటూ x మైనస్ 2y. 4 ఇంటూ x మైనస్ 2y అంటే 4x మైనస్ 2y అంటే 4 2 8 కదా, 8y ప్లస్ 5 డివైడెడ్ బై 4 ప్లస్ c. అవునా కదా? రైట్. సో ఇప్పుడు 2x ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది నాన్న, x మైనస్ 2y ప్లస్ 1/4 ఆర్ ఎల్స్ లాగ్ మోడ్ 4x మైనస్ 8y ప్లస్ 5/4 వచ్చిందనమాట. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, సో 4 ఇంటి తీసుకొచ్చేయచ్చు కదా, రైట్ ఆర్ నాట్? సో కాన్స్టెంట్ విల్ బీ అ కాన్స్టెంట్ లైక్ దాట్. సరే, ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే log 4x మైనస్ 8y ప్లస్ 5 అలాగే ఉంచండి. ఈ x మైనస్ 2y ఇటు తీసుకొచ్చేద్దాం. ఈ x మైనస్ 2y ఇటు తీసుకొస్తే నాకేమొస్తుందన్న, 2x మైనస్ x ప్లస్ 2y అవుతుంది. అవునా? 2x మైనస్ x ఈజ్ x ప్లస్ 2y వస్తుంది. దిస్ ఈజ్ x ప్లస్ 2y ఈక్వల్స్ టు లాగ్ మోడ్ 4x మైనస్ 8y ప్లస్ 5
ప్లస్ సి డివైడెడ్ బై 4. మళ్ళీ 4ని కూడా ఇటు తీసుకొచ్చాను అనుకోండి, నాకేమొస్తుంది 4 × x + 2y ఈక్వల్స్ టు log mod 4x - 8y + 5 + c వస్తుంది. అవునా కదా? సో 4x + 2y 4 × x + 2y అంటే మనం ఏం రాసుకోవచ్చు అంటే 4x + 2y ఈక్వల్స్ టు log మాడ్యులస్ 4x - 8y + 5 + c. దీనికి ఇక్కడ బేస్ c అని పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. అర్థమైందా? సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. log of 4x - 8y + 5 to the base e ఈక్వల్స్ టు 4x + 2y 4x + 8y 4 to 8 కదా, రైట్. దిస్ ఈజ్ 8y 4x + 8y అని రాసుకోవచ్చు. మీరు ఈ టర్మ్ ఇటు పెట్టి ప్లస్ సి ఇటైనా పెట్టచ్చు, నో చేంజ్. అక్కడ మీకు ఆప్షన్స్లో ఎలా ఇచ్చాడంటే log mod 4x - 8y + 5 to the base e ఈక్వల్స్ టు 4x + 8y + c ఇలా ఇచ్చాడు. ఏదైనా కరెక్టే. అర్థమైందా? కాన్స్టెంట్తో మనకి ఇబ్బంది ఏం లేదు. అర్థమైందా? ప్లీజ్ నోట్ దిస్, వెరీ ఇంపార్టెంట్ లాజిక్. నెక్స్ట్ వన్. Well, I hope you understand this lecture. Please do like, comment and share. Don't forget to subscribe. Thank you so much for watching. See you in the next session. Take care. Bye-bye.